ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపించిన మాజీ సీఐ జె శంకరయ్య అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తన ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు 1,45,00,000 పరిహారం చెల్లించాలని హుకుం జారీ చేశారు. అయితే ఎవరి శంకరయ్య అనుకుంటున్నారు కదూ? మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్న జె శంకరయ్య ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి లీగల్ నోటీసులు పంపించారు. వివేక హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా చంద్రబాబు దురుద్దేశపూరితంగా పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని శంకరయ్య ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 2019 మార్చిలో వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్య సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని, రక్తపు మరకలు కడిగేశారని చంద్రబాబు పలుమార్లు ఆరోపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 2019లోనే శంకరయ్యను అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తరువాత ఈ కేసు సిబిఐ వద్దకు వెళ్లడం, సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిన ఈ శంకరయ్య తర్వాత మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేయడానికి మాత్రం రాలేదు. తనకు వేరే పనులున్నాయంటూ తప్పించుకున్నారు. ఈలోపు జగన్ అధికారంలోకి రావడం, అతని మీద సస్పెన్షన్ ఎత్తివేయడం జరిగిపోయింది. అయితే సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో మాత్రం శంకరయ్య ఏం చెప్పారంటే, వివేక హత్య కేసు నమోదు చేయనవసరం లేదని కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెదిరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించొద్దని, మృతదేహంపై గాయాలున్నాయని ఎవరికీ చెప్పొద్దని భయపెట్టారు అని అందులో పేర్కొన్నారు. సిబిఐ వద్ద తప్పు చేశారని ఒప్పుకున్న శంకరయ్య ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకే నోటీసులు పంపించడం వెనుక జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భారతీరెడ్డి ఈ ముగ్గురిలో ఎవరున్నారనేది ప్రజలకు స్పష్టమవుతోంది. ఏదేమైనప్పటికీ తప్పు చేసిన వారే తిరిగి దాడి చేస్తున్నారంటే ఎంత బరితెగింపు చూస్తున్నారుగా.